ఫ్రెండ్స్ ఇది వచ్చి ఐఫోన్ 14 ఆటో రీస్టార్టింగ్ ప్రాబ్లం ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట. బ్యాగ్లెస్ కూడా పగిలిపోయింది. బ్యాగ్లెస్ కూడా కస్టమర్ రీప్లేస్మెంట్ చేయమంటారు. చూడండి ఇది 4 అనమాట. ఆ 4S కి 4 కి ఎలా ఓపెన్ చేసి మనం బ్యాక్ డోర్ సేమ్ అలాగే 14 ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రూస్ తీసి అప్పుడు ఓపెన్ చేస్తాము. దీనికి అలాగే ఇది చూడండి పైకంటే గ్లాసు ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదే సేమ్ టైప్ ఆఫ్ దీనికి ఇక్కడ ఇచ్చారు. కాదంటే కొంచెం దీనికి గ్లో అంటించి గమ్ అంటించేశారు. ఇది ఆల్రెడీ పగిలిపోయింది కాబట్టి నేను హీట్ చేయవసరం లేదు. అదే పగలనిది అయితే కన్ఫర్మ్లీ నేను హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గమ్మును రిమూవ్ చేసి జాగ్రత్తగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ గ్లాస్ రీప్లేస్మెంట్ చేయాలి కాబట్టి పగిలిపోయినా నాకు పర్వాలేదు. అందుగురించి నేను ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. ఏదైనా రిపేర్ చేయాలంటే మాత్రం వైర్లెస్ కేబుల్ కూడా ఉంటుంది. ఇది జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి, లేదంటే తెగిపోతుంది. 4 ఇది 14 ఓల్డ్ టైప్ ఆఫ్ ఇదైతే ఆటో ఆఫ్ లో ఉంది. ఇది వాటర్ డ్యామేజ్ మీద వచ్చింది. ఇది రీస్టార్టింగ్ అవుతుంది. ఫోన్ రీస్టార్ట్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట. చూడండి ఆటోమేటిక్ రీస్టార్టింగ్ అనమాట. ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం వచ్చి ఇది వాటర్లో పడడం వల్ల ఫేస్ ఐడి సెన్సర్ ప్రాబ్లం అనమాట. ఫేస్ ఐడి సెన్సర్ అయితే తీసేయడం లేకపోతే దాన్ని రీబాలింగ్ చేయడం చేస్తాను. అయితే ఓకే, లేకపోతే కన్ఫర్మ్లీ అది రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. దాన్ని అయితే రిమూవ్ చేస్తూ ఉంటాను. ఇది 5 మినిట్స్కి ఒకసారి రీస్టార్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది సెన్సర్ ప్రాబ్లం వల్ల చూడండి ఇక్కడ వాటర్ అయితే వెళ్ళిపోయింది. చూడండి పంకస్ పెట్టిన వైట్ కలర్లో ఇక్కడ వచ్చింది చూసారా. వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ సెన్సర్లోకి వెళ్ళి ఉంటుంది, దానివల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ సెన్సర్ ప్రాబ్లం అనమాట. ఒకసారి దీన్ని తీసి పెట్టినా అయిపోతుంది ఆ ప్రాబ్లం, లేదా దీన్ని గది పెట్టేసినా సరే సరిపోద్ది. సేమ్ అదే ప్లేస్లో కదిలింది. ఇది చూడండి రిమూవ్ చేశాను, అదే ప్లేస్లో మళ్ళీ పెట్టేశాను. ఇప్పుడైతే రీస్టార్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. మ్యాక్సిమం అదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చేసేస్తే అయిపోయినట్టే. ఐఫోన్ X నుంచి పైకి ఏదైనా సరే రీస్టార్టింగ్ అవుతుందంటే వాటర్ డ్యామేజ్ వల్ల సేమ్ ఇదే ఇష్యూ ఉంటుంది. సెన్సర్ ప్రాబ్లం ఉంటుంది. ఆ సెన్సర్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆటో రీస్టార్టింగ్ ప్రాబ్లం అయితే అయిపోయింది. వర్కింగ్ 100%. ఓకేనా. ఇప్పుడు బ్యాగ్లెస్ కూడా రీప్లేస్మెంట్ చేసేస్తాను. ఐఫోన్ బ్యాగ్లెస్ రిమూవ్ చేయడానికి చాలా కష్టం అనిపించేది 13కి కింద నేను, కానీ 14 ఇంకా అంతకన్నా కష్టం. చూడండి ఇది ఒక ప్లేట్ లాగా వచ్చింది కాబట్టి ఓపెన్ చేసి రిమూవ్ చేసి చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ మొత్తం మీద ఫోన్ అయితే అయిపోయింది. ఇది మొత్తం పనిచేస్తుంది, 100% వర్కింగ్. ఓకే, నా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.